గార్లా టు రాంపురం మరియు మధ్యవంచ ఈ బ్రిడ్జి పనులు నడుస్తూ ఉన్నాయి. వీటిని హై లెవెల్ బ్రిడ్జి దీన్ని చూస్తానికి వచ్చాము. అంతకుముందు చాలా ఇబ్బందులు ఉండేవి రాంపురం గ్రామవాసులకు కానీ మధ్యవంచి గ్రామవాసులకు కానీ. ఉన్నటువంటి బ్రిడ్జి ఎప్పుడు మునిగిపోతూ ఉండేది. దాన్ని మేము అనేక సార్లు కూడా అప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ లేకపోతే మహబూబాద్ జిల్లా ఫామ్ అయిన తర్వాత కానీ మా నాయకత్వం, మహబూబాద్ నాయకత్వం, ఖమ్మం నాయకత్వం అనేక మంది అనేక సార్లు వచ్చి దాన్ని విజిట్ కూడా చేశాం. అలాగే ఇక్కడ లోకల్గా లక్ష్మణ అప్పుడు మండల సెక్రటరీ ఉండేవాడు. ఆయన నిరాహార దీక్ష కూడా చేశాడు, ఇప్పుడు చనిపోయాడు. ఆ తర్వాత మా శ్రీనివాస్ ఆధ్వర్యంలో, అంటే ఇప్పుడు జిల్లా నాయకుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అనేక సార్లు పాదయాత్ర కూడా మహబూబాద్ వరకు పాదయాత్ర చేశారు. 2-3 సార్లు నిరాహార దీక్షలు చేశారు. మళ్ళా ఒకసారి జల సాధన పేరుతో మరొక యాత్ర కూడా చేయడం జరిగింది. ఆ విధంగా అనేక పర్యాయాలు గత 30 ఏళ్ళ నుంచి కూడా అటువంటి కార్యక్రమాలు చేస్తా అనేక పోరాటాలు చేయటం జరిగింది. చివరిలో నేను కూడా వచ్చాను. మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చాను, ఆ తర్వాత కూడా వచ్చాను. ఆ తర్వాత భట్టి గారికి రిప్రజెంట్ చేశాం, అసెంబ్లీలో కూడా ప్రస్తావన చేశాను. తర్వాత స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా మనం చేయకూడదు, వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళాం. అయితే పోరాటం అంతా సిపిఐ పార్టీ చేసింది. పోరాటం చేయిందే ప్రభుత్వం దృష్టికి పోదు. ఈ పోరాటం ఇవాళ నిన్న లేకపోతే 2 రోజుల నాటి పోరాటం కాదు, ఇది 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. అప్పటి నుంచి సిపిఐ మాత్రమే ఈ పోరాటాలు చేస్తూ ఉంది. సరే, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు శాంక్షన్ ఇస్తామని చెప్పడం, శాంక్షన్ ఇవ్వకపోవటం జరిగాయి. ఇప్పుడు ఏంటంటే ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ, భట్టి గారు కానీ, కనకయ్య గారు వాళ్ళు కూడా దీన్ని సహకరించారు, వాళ్ళ నియోజకవర్గం. కానీ సిపిఐగా మాకు సంతోషం ఏంటంటే, నేను ఎందుకు వచ్చానంటే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితం ఇవాళ చూస్తున్నాం. ఆ రోజుల్లో కూడా ఇంతే, నాగార్జున సాగర్ కోసం కమ్యూనిస్టులే పోరాటం చేశారు. అదేవిధంగా గోదావరి జలాల సాధన కోసం కమ్యూనిస్ట్ పార్టీలే పోరాటం చేశారు, మేము కూడా ఉన్నాం అందులో. ఇంకా ఎక్కడ ప్రాజెక్టులు ఉన్నా సరే, ఎక్కడ ఇటువంటి బ్రిడ్జెస్ కానీ ఎక్కడ అవసరాలు ఉన్నా సరే కమ్యూనిస్ట్ పార్టీగా మా కర్తవ్యం అది, ఆ విధంగా చేశాం. ఇవాళ ఇది శాంక్షన్ అయ్యి కన్స్ట్రక్షన్ దగ్గరికి రావడం చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల ఇంతకుముందు ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి నడవాల్సి వచ్చేది, అది కూడా రైల్వే వాళ్ళు కూడా అభ్యంతరం పెట్టారు. ఇవాళ అన్నిటికీ పరిష్కారం లభించింది. అక్కడి నుంచి గార్ల రోడ్డు నుంచి మొదలయ్యి ఇటు రాంపురం మధ్యవంచ వరకు వెళ్ళిపోతుంది. మంచి రోడ్డు కూడా, ఇది బ్రిడ్జితో పాటు ఇంకో రోడ్డు కూడా శాంక్షన్ అయి ఉంది. ఇది అయిపోతే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అమరుడైనటువంటి లక్ష్మణానికి నేను ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నాయకుడు అమరుడైనటువంటి లక్ష్మణానికి జోహార్లు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి గార్ల మండలం, అదేవిధంగా మహబూబాద్ మన జిల్లా సిపిఐ నాయకులకి, కార్యకర్తలకు, ముఖ్యంగా మహిళలకు, అందరు వృద్ధులకి, అందరూ కూడా ఇది వచ్చి సమస్య వచ్చినప్పుడు వాళ్ళందరూ పాల్గొనేవాళ్ళు, వాళ్ళందరూ కూడా నేను విప్లవ అభినందనలు తెలియజేస్తూ నమస్కారంతో సెలవు.